వెల్కమ్ టు తెలుగు కెరీర్ లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్. ఆల్ గవర్నమెంట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్, ముఖ్యంగా ఎస్ఎస్సి మరియు ఆర్ఆర్బీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. క్యూరేజ్ వీడియోలోకి వెళ్ళిపోదాం. భారతదేశంలో జరిగినటువంటి ఇంపార్టెంట్ విప్లవాలు, భారతదేశంలో జరిగినటువంటి ముఖ్యమైన విప్లవాల కోసం అయితే ఈరోజు వీడియోలో అయితే మనం చూసేద్దాం. భారతదేశంలో జరిగినటువంటి హరిత విప్లవం దేనికోసం జరిగింది అంటే కనుక వ్యవసాయం కోసం అయితే జరిగినటువంటి విప్లవం హరిత విప్లవం. భారతదేశంలో జరిగినటువంటి హరిత విప్లవం వ్యవసాయం కోసం జరిగినటువంటి వన్ ఆఫ్ ద విప్లవం. ఇక భారతదేశంలో జరిగినటువంటి హరిత విప్లవానికి పితామహుడు ఎవరు అంటే కనుక ఎంఎస్ స్వామినాథన్ గారు. ఎంఎస్ స్వామినాథన్ గారు వచ్చేసి మనకి భారతదేశంలో జరిగినటువంటి హరిత విప్లవం యొక్క పితామహుడు. అలాగే ప్రపంచంలో జరిగినటువంటి హరిత విప్లవం పితామహుడు ఎవరు అంటే కనుక నార్మన్ బోర్లాగ్. నార్మన్ బోర్లాగ్ గారు వచ్చేసి ప్రపంచంలో జరిగినటువంటి హరిత విప్లవానికి పితామహుడు. ఇక నెక్స్ట్ చూసుకుంటే కనుక శ్వేత విప్లవం. శ్వేత విప్లవం వచ్చేసి పాలు కోసం జరిగినటువంటి విప్లవం భారతదేశంలో శ్వేత విప్లవం దేనికోసం జరిగింది అంటే కనుక పాలు కోసం జరిగినటువంటి విప్లవం శ్వేత విప్లవం. అలాగే ఈ జరిగినటువంటి శ్వేత విప్లవానికి పితామహుడు ఎవరు అంటే గనక వర్గీస్ కురియన్ గారు. వర్గీస్ కురియన్ గారు భారతదేశంలో జరిగినటువంటి శ్వేత విప్లవానికి పితామహుడు. ఇక నెక్స్ట్ చూసుకుంటే కనుక నీలి విప్లవం. నీలి విప్లవం కనుక మనం చూసుకుంటే ఫిష్ మరియు ఆక్వా కోసం జరిగినటువంటి విప్లవంని మనం నీలి విప్లవంగా అయితే పిలుస్తాం. ఫిష్ మరియు ఆక్వా కోసం జరిగినటువంటి విప్లవాన్ని మనం నీలి విప్లవంగా అయితే అభివర్ణిస్తాం. ఇక నెక్స్ట్ విప్లవం కనుక మనం చూసుకుంటే బంగారు విప్లవం. బంగారు విప్లవం ఇది వచ్చేసి పండ్లు, అలాగే తేనె, అలాగే ఉద్యానవనాలు. పండ్లు, తేనె, ఉద్యానవనాలు కోసం జరిగినటువంటి విప్లవాన్ని మనం బంగారు విప్లవంగా అయితే పిలుస్తాం. ఇక సిల్వర్ రెవల్యూషన్, సిల్వర్ విప్లవం ఇది వచ్చేసి గుడ్లు, అలాగే పౌల్ట్రీ ఉత్పత్తి, అలాగే ప్రత్తి అంటే కాటన్. ఈ గుడ్లు, పౌల్ట్రీ ఉత్పత్తి, అలాగే ప్రత్తి, కాటన్ వీటి కోసం జరిగినటువంటి విప్లవాన్ని మనం సిల్వర్ రెవల్యూషన్గా అయితే పిలుస్తాం. సిల్వర్ రెవల్యూషన్గా మనం దేన్ని పిలుస్తాం? గుడ్లు, పౌల్ట్రీ ఉత్పత్తి, ప్రత్తి కోసం జరిగినటువంటి విప్లవాన్ని మనం సిల్వర్ విప్లవంగా పిలుస్తాం. ఇక నల్ల విప్లవం. నల్ల విప్లవం కనుక మనం చూసుకుంటే క్రూడ్ ఆయిల్, అలాగే పెట్రోలు కోసం జరిగినటువంటి విప్లవాన్ని మనం నల్ల విప్లవంగా అయితే పిలుస్తాం. ఇక నెక్స్ట్ పసుపు విప్లవం. పసుపు విప్లవం దేనికోసం జరిగింది మనకి అంటే కనుక నూనె గింజల కోసం జరిగినటువంటి విప్లవాన్ని మనం ఎల్లో రివల్యూషన్ అనిగా పిలుస్తాం. ఇక నెక్స్ట్ పింక్ విప్లవం, పింక్ రెవల్యూషన్. పింక్ రెవల్యూషన్ దేనికోసం జరిగింది అంటే కనుక ఉల్లిపాయలు, అలాగే ఫార్మాక్యూటికల్స్, అలాగే రొయ్యలు. ఉల్లిపాయలు, ఫార్మా, అలాగే రొయ్యలు వీటి కోసం జరిగినటువంటి విప్లవాన్ని మనం పింక్ విప్లవం, పింక్ రెవల్యూషన్గా అయితే పిలుస్తాం. ఇక నెక్స్ట్ గ్రే విప్లవం. గ్రే విప్లవం దేనికోసం జరిగింది అంటే కనుక ఎరువుల కోసం జరిగినటువంటి విప్లవాన్ని మనం గ్రే విప్లవంగా అయితే పిలుస్తాం. ఇక బ్రౌన్ రెవల్యూషన్ అని దేన్ని పిలుస్తాం? బ్రౌన్ రెవల్యూషన్ దేనికోసం జరిగింది అంటే కనుక లీటర్ కోకో కోసం జరిగినటువంటి విప్లవాన్ని మనం బ్రౌన్ రెవల్యూషన్గా అయితే పిలుస్తాం. ఇక నెక్స్ట్ రెడ్ రెవల్యూషన్ దేనికోసం జరిగింది అంటే కనుక మాంసం, అలాగే టొమాటో కోసం జరిగినటువంటి విప్లవాన్ని మనం రెడ్ రెవల్యూషన్గా అయితే పిలుస్తాం. ఇటువంటి మరిన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఆర్ఆర్బీకి, అలాగే ఎస్ఎస్సికి ఉపయోగపడేటువంటి యూస్ఫుల్ టాపిక్స్ మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే నెక్స్ట్ కనుక మనం చూసుకుంటే రౌండ్ విప్లవం దేనికోసం జరిగింది అంటే కనుక బంగాళదుంప కోసం జరిగినటువంటి విప్లవాన్ని మనం ఏ విధంగా పిలుస్తాం? రౌండ్ రెవల్యూషన్గా అయితే పిలుస్తాం. అలాగే గోల్డెన్ ఫైబర్ రెవల్యూషన్ దేనికోసం జరిగింది అంటే కనుక జనపనార కోసం జరిగినటువంటి రెవల్యూషన్ మనం గోల్డెన్ ఫైబర్ రెవల్యూషన్గా అయితే పిలుస్తాం. అలాగే సిల్వర్ రెవల్యూషన్, అలాగే సిల్వర్ ఫైబర్ రెవల్యూషన్ ఈ రెండు కూడా సేమ్. సిల్వర్ ఫైబర్ అని ఎస్పెషల్లీ మెన్షన్ చేసినప్పుడు ప్రతి అవుతుంది, సిల్వర్ రెవల్యూషన్ అని మెన్షన్ చేసినప్పుడు గుడ్లు, అలాగే పౌల్ట్రీ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. ఇదైతే ఈరోజు వీడియో. భారతదేశంలో జరిగినటువంటి ముఖ్యమైన విప్లవాలు అయితే ఇవి. ఇటువంటి మరిన్ని
వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేసి ఈ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ 10 మందికి ఉపయోగపడేలాగా ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.